హలో గైస్, ఈ వీడియోలో నా బయోమెట్రిక్ నా వీసా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా బయోమెట్రిక్ నా వీసా స్లాట్లు రెండు నేను ఢిల్లీలో బుక్ చేసుకున్నా. నా బయోమెట్రిక్ వచ్చేసి 20 నవంబర్ ఉన్నింది. 19 ఆఫ్టర్నూన్ ఢిల్లీ రీచ్ అయిపోయి అన్న వాళ్ళు ఉంటే అన్న వాళ్ళతో రూమ్ షేర్ చేసుకున్నా. అన్న వాళ్ళ రూమ్ నుండి బయోమెట్రిక్స్ వచ్చేసి అరౌండ్ ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో నేను 20 మార్నింగ్ 11:30కి మనకు బయోమెట్రిక్స్ అయితే 9:40కి 9:50కి అంతా స్టార్ట్ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి అరౌండ్ ఒక 10కి అంతా స్టార్ట్ అయిపోయి నేను శివాజీ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయా. అక్కడ శివాజీ మెట్రో స్టేషన్ కాడ ఓపెన్ ప్లేస్లోనే చాలామంది ఇలాంటి తెలుగు వాళ్ళు కానీ ఇంకా వీసాకి అప్లై చేసిన వాళ్ళు కానీ లేకుంటే డిఫరెంట్ కేటగిరీస్ అప్లై చేసిన వాళ్ళు చాలామంది లైన్లో కనపడినారు. ఎగ్జాక్ట్ 11:30కి లైన్లోకి అలో చేశారు. అలో చేస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు మన టైమింగ్ ఇవన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తాడు. ఆ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి ఒక క్యూ మాదిగా ఉంటుంది. ఆ క్యూ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ చెకప్ ఉంటుంది. బేసిక్ బాడీ చెకప్, ఇంకా బ్యాగ్ చెకప్, ఇవన్నీ స్కానింగ్ ఉంటాయి. అన్నీ ఆ బేసిక్ స్కానింగ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడే ఎక్సలేటర్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుండి కానీ ఎక్సలేటర్ నుండి డౌన్ వెళ్ళి అలాగనే కొద్దిగా ముందుకు వెళ్ళి తర్వాత మళ్ళీ స్టెప్స్ కనబడతాయి. ఆ స్టెప్స్ నుండి డౌన్కి వెళ్తానే మన మెయిన్ బయోమెట్రిక్ లైన్ కనబడుతుంది. ఆ బయోమెట్రిక్లో నిలబడగానే వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. ఈ విధంగా పాస్పోర్టు, I-20, CBSV అండ్ DS-160 ఫామ్ ఇవి చేతిలో పెట్టుకొని ఉంటారు. అవన్నీ వెరిఫై చేసి DS-160 ఫామ్తో టిక్ చేస్తారు. ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత బయోమెట్రిక్ మెయిన్ రూమ్లోకి పంపిస్తారు. అక్కడ ఒక బేసిక్ చెక్ ఉంటుంది. ఆ చెక్ అయిపోయిన తర్వాత ఒక 4-5 కౌంటర్స్ ఉంటాయి. 4-5 కౌంటర్స్లో లోపలికి అలో చేస్తారు. అక్కడ మళ్ళీ DS-160 ఫామ్, I-20, CBSV అండ్ పాస్పోర్ట్ అన్నీ చెక్ చేసి మళ్ళీ స్టాంప్ వేసి నీకు నెక్స్ట్ ఇంకో లైన్కి పోమంటారు. అక్కడ ఆ లైన్ నుండి సెక్యూరిటీ గార్డు అందరు డివైడ్ చేస్తుంటారు 1 by 1. మన ముందర ఒక 2 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని ఆల్మోస్ట్ అక్కడ నిలబడితే తెలిసిపోతుంది బయోమెట్రిక్ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అని చెప్పేసి. ఆ లైన్లో మన టర్మ్ వచ్చిన తర్వాత వెళ్ళి కూర్చొని అక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ మాదిగా ఒక పేపర్ పెట్టింటారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. నీ ఫుల్ నేమ్ అడుగుతారు, నీ ఫుల్ నేమ్ చెప్పాలి. నీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ఫస్ట్ 4 ఫింగర్స్ పెట్టమంటారు, మళ్ళీ తమ్ అయితే పెట్టమంటారు. ఈ రెండు పెట్టిన తర్వాత ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని యూ కెన్ లీవ్ నౌ అని చెప్తారు. ఒక పాస్పోర్ట్ బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ వేసి పంపించేస్తారు అంతే. ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ డోర్ నుండి నేను ఎగ్జిట్ అయిపోయా. ఇలా నా బయోమెట్రిక్స్ కంప్లీట్ అయింది. వీసా వచ్చేసి 28 మార్నింగ్ 10కు ఉన్నింది. ఒక అరౌండ్ అంటే 20 నుండి 28 వరకు ఒక 7 డేస్కి డిఫరెన్స్ ఉన్నింది. ఆ 7 డేస్ని అన్న వాళ్ళతోనే స్టే చేసి ఢిల్లీలో తిరగాల్సిన ప్లేసెస్ తిరిగి 28 మార్నింగ్ నేను క్యాబ్ తీసుకొని 1 అవర్ ముందే అక్కడికి రీచ్ అయిపోయినా, US ఎంబసీ కాడికి. ఇలాగనే కరెక్ట్ టైంలో మనము లైన్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను 28 మార్నింగే 1 అవర్ ముందు మాత్రమే బయలుదేరాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది జనాలు లేరు. అంటే ఎక్కువ మంది లేరు అంటే అందరికి స్లాట్లు 11, 12, 1, 2కి ఆఫ్టర్నూన్ స్లాట్లు ఉండే వాళ్ళు కూడా ఫ్రెండ్ వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చినాడు, ఫ్రెండ్ వాళ్ళ అన్న కూడా వచ్చినారు. నా లగేజ్, నా ఫోన్స్ ఇవన్నీ అన్న దగ్గర ఇచ్చేసి హాఫ్ అన్ అవర్ ఉండగానే లైన్లోకి అలో చేసేసారు. అనౌన్స్ చేసి అలో చేసేసారు. ఇంకా పోయి లైన్లో నిలబడినాము. ఆ లైన్లో నిలబడిన వెంటనే స్టార్టింగ్ పోతానే ఒక బేసిక్ చెక్ ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్స్ కానీ బాడీ చెకప్ కానీ ఇవన్నీ స్కానింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ పంపిస్తారు. ఎస్ షేప్లో ఉంటుంది ఆ లైను. ఆ లైన్ కంప్లీట్గా పోయిన తర్వాత లాస్ట్లో నిన్ను DS-160 ఫాము అండ్ పాస్పోర్టు, నీ అపాయింట్మెంటు టైం ఈ 3 చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. ఇంకా డోర్ నుండి లోపలికి పంపిస్తారు. ఆ డోర్లో కూడా మళ్ళీ బాడీ చెకప్ ఇంకా మొత్తము ఈ విధంగా చెకప్ ఉంటుంది. ఇంకా అక్కడ అయితే బెల్ట్ కానీ ఇంకా మెటల్స్ కానీ లోపలికి ఎంటర్ అయిన వెంటనే చెక్ ఉంటుంది. నీకు అక్కడ బెల్ట్ ఇలాంటివి మెటల్స్ ఏమైనా ఉన్నా ఇలాంటివన్నీ తీసి ఒక ట్రేలో పెట్టమంటారు. డాక్యుమెంట్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టమంటారు. నిన్ను బాడీ చెకప్ ఫుల్ చేసిన తర్వాత లోపలికి అలో చేస్తారు. ఆ డోర్ నుండి లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక 7-8 rows వరకు చైర్స్ ఉంటాయి. ఆ చైర్స్లో మనం వెయిట్ చేస్తా అంటే వాళ్ళు ఒక 2 rows కానీ 1 row కానీ ఇలా లోపలికి అలో చేస్తూ ఉంటారు. అంతవరకు వెయిట్ చేయాలి మనము. ఇక్కడ ఒక్కో లైన్ పంపించిన తర్వాత మా లైన్ వచ్చింది. మా లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ జరిగే మెయిన్ రూమ్కి అలో చేశారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఒక 2 లైన్స్ ఉంటాయి, సపరేట్ 2 లైన్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. స్ప్రెడ్ చేసిన తర్వాత
ఆ క్యూలోంచి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక 3 or 4 కౌంటర్స్ ఉంటాయి. ఇదేమో వీసా జరిగే ప్లేస్ అనుకున్నా, కాదు. అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు మళ్ళీ ఒకసారి. పాస్పోర్టు, DS-160 ఫాము, కన్ఫర్మేషను, సేవిస్ ఫీ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇంకో లైన్లో పంపిస్తారు. ఆ బేసిక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే రూమ్లోకి వెళ్ళిన. ఆ రూమ్లో రైట్ సైడ్ మొత్తం కౌంటర్స్ ఉన్నాయి. లైన్ మాదిగా ఉంది. ఇంకా ఆ లైన్ మొత్తం క్రాస్ చేసుకుంటూ వెళ్తా అంటే ఒక్కొక్కరు చెప్పే ఆన్సర్స్, ఇంకా రిజెక్షన్ వాళ్ళు అడుక్కునేటివి, కొద్దిగా భయం వేసింది. మన లైన్ చూస్తే పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. అక్కడ చూస్తే వీసాలు మాత్రం చాలామంది చెప్పేటోళ్ళు గట్టిగా చెప్తున్నారు ఆన్సర్స్, మెల్లగా చెప్తున్నారు. ఇంకా చాలామంది అయితే మన గ్రూపుల్లో యూనిట్ ఏంజల్ అక్క అంటుండే ఆ టైప్లో ఒక ఇద్దరు కనుక్కున్నారు. ఇంకా మామూలుగా అయితే నైజీరియన్ వాళ్ళు చాలా టఫ్ అని చెప్తారు. అలాంటి వాళ్ళు 2 ఉన్నారు ఈసారి కౌంటర్లో. కొద్దిగా భయం వేసింది. నెక్స్ట్ నా టర్మ్ వచ్చింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ను ఒక్కొక్క కౌంటర్కి పంపిస్తూ ఉన్నాడు. 11-12 కౌంటర్స్లో నైజీరియన్ వాళ్ళు 2 ఉన్నారు. కొద్దిగా భయం వేసింది. ఇంకా నెక్స్ట్ నా టర్మ్ వచ్చే కొద్దిగా నైజీరియన్ కౌంటర్లో ఒక కౌంటర్లో అయితే 2 ఖాళీ, ఇంకో కౌంటర్లో అయితే 1 ఖాళీ ఉన్నారు. నేను కొద్దిగా భయం వేసింది ఆ కౌంటర్కి అట్లా పంపిస్తారేమో అని. సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి కౌంటర్ నెంబర్ 18 అన్నారు. కొద్దిగా హ్యాపీగా అక్కడ నుండి కొద్దిగా ఫాస్ట్గా ఫైల్స్ పట్టుకొని కౌంటర్ నెంబర్ 18కి వెళ్ళిపోయినా. నెక్స్ట్ 18 కౌంటర్కి వెళ్ళగానే ఒక 2 మెంబర్స్ ఉన్నారు నా ముందర ఉండే ఒక అతను ప్లస్ దానికి ముందు ఉన్న ఒక అమ్మాయికి ఏమో నేను లైన్లోకి ఎంటర్ అయిన వెంటనే అప్రూవల్ అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకొని ట్రైలో వేసుకొని I-20 రిటర్న్ ఇచ్చేసాడు. ఆ అమ్మాయి హ్యాపీగా బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ నా ముందర కౌంటర్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడిగింటే నాకు ఎందుకో బాగా చెప్పాడు అనిపించింది. అయినా పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేసి ఐ కాంట్ అప్రూవ్ యువర్ వీసా అన్నాడు. సార్ ప్లీజ్ సార్ అని అడుక్కునేదాన్ని ట్రై చేశాడు. నెక్స్ట్ అంటున్నాడు ఈడే వెళ్ళట్లే, నేను రావట్లే, నాకు కొద్దిగా భయం వేసింది. వాడు అన్నీ పాస్పోర్ట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ నేను కౌంటర్లోకి వచ్చి ఇంకా నా పాస్పోర్టు I-20 2 పాస్ చేసి గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని కొద్దిగా గట్టిగా చెప్పిన, కానీ ఏం రెస్పాన్స్ లేదు. కొద్దిగా భయం వేసింది. నెక్స్ట్ నా టర్మ్ వచ్చింది. ఇంకా నేను ఫ్రంట్కి వెళ్ళి ఇంకా పాస్పోర్ట్ I-20 2 పాస్ చేసిన. నేను పాస్పోర్ట్ I-20 2 ఇచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని కొద్దిగా లౌడ్గా చెప్పిన, కానీ నో రెస్పాండ్. కొద్దిగా భయం వేసింది. I-20 చూసి ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ గోయింగ్ టు US అని అడిగినారు. టు పర్స్యూ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అట్ కెన్ స్టేట్ యూనివర్సిటీ అని చెప్పిన. నెక్స్ట్ యువర్ యూనివర్సిటీ నేమ్ అన్నాడు. కెన్ స్టేట్ యూనివర్సిటీ అని చెప్పిన. నెక్స్ట్ వేర్ ఇట్ లొకేటెడ్ అని అడిగినాడు. కెన్ స్టేట్ ఒహాయో అని చెప్పిన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై దిస్ పర్టికులర్ యూనివర్సిటీ అని అడిగినాడు. ఇది టాప్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫ్లెక్సిబుల్ కరికులం ప్రొవైడ్ చేస్తుంది. ఒక ప్రొఫెసర్ మెన్షన్ చేసిన, ఆ ప్రొఫెసర్ ఈ సబ్జెక్టులు టీచ్ చేస్తాడు. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన కింద ఈ రీసెర్చ్ చేస్తే నాకు ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంటుంది. ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ క్వశ్చన్కి. ఫుల్గా కూడా చెప్పలే, నేను ఒక సగం చెప్తా అంటేనే పాస్పోర్ట్ తీసి ట్రైల్ వేసేసాడు. నేను స్టాప్ చేసేసి కంటిన్యూ అన్నాడు. ఇంకా అలాగనే కంటిన్యూ చేసి ఆన్సర్ ఫుల్ చేసేసా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి టెల్ మీ అబౌట్ యువర్ ఫండింగ్ అన్నాడు. నా సేవింగ్స్ నేను అప్లై చేసిన లోన్ గురించి చెప్పిన. అంతే స్టాప్ చేసి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం అడగలేదు. నా I-20 రిటర్న్ ఇచ్చేసాడు. నేను I-20కి 2 పేపర్స్ ఉంటే ఒక పిన్ చేయలేదు. ఫస్ట్ పేపర్ తీసుకొని నేను వచ్చేస్తుంటే నా బ్యాక్ సైడ్ ఉన్న ఒక అమ్మాయి ఇంకో సెకండ్ పేపర్ కూడా తీసుకొని ఇచ్చింది. మళ్ళీ ఆ పేపర్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ డోర్ నుండి బయటకు వచ్చే ముందుకి అన్న వెయిట్ చేస్తా అంటే, అన్న నాకు ఇట వీసా అప్రూవల్ అయింది, ఫోన్ అన్నకి ఫ్యామిలీకి చేసి చెప్తానంటే ఫోన్ ఇచ్చి ఇంకా మమ్మీకి డాడీకి అన్నకి కాల్ చేసి ఎవరు లిఫ్ట్ చేయలే. ఈ ఆనందం ఒక 10 నిమిషాలు కూడా లేకపోయింది. 10 మినిట్స్ తర్వాత మమ్మీ రిటర్న్ కాల్ చేసింది. ఇలా నా వీసా అప్రూవల్ అయింది మమ్మీ, డాడీ ఫోన్ ఎత్తట్లేదు, అన్న ఫోన్ ఎత్తట్లేదు అని చెప్తే ఫైనల్గా వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టి అందరూ హ్యాపీ ఉన్నారు. అలా నా బయోమెట్రిక్, నా వీసా ఎక్స్పీరియన్స్ ఇలా జరిగినాయి. నెక్స్ట్ వీడియోలో మనం వీసా క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం మామ. అంతవరకు బాయ్.